ఓం నమో వెంకటేశాయ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రస్తుతం విశ్వావసు సంవత్సరం మార్చి 18తో ముగుస్తుంది. తేదీ మార్చ్ 19, 2026 గురువారం. తిథి ప్రారంభం మార్చి 19 ఉదయం 6:53 AM పాడ్యమి ప్రారంభమవుతుంది. తిథి ముగింపు మార్చి 20 తెల్లవారుజామున 4:52 వరకు ఉంటుంది. మంచి ఫలితాల కోసం ఎలా జరుపుకోవాలి? ఈ పద్ధతిలో ఉగాది జరుపుకుంటే కొత్త ఏడాది అంతా అదృష్టం మీ సొంతమవుతుంది. మొట్టమొదటిది అభ్యంగ స్నానం ముందుగా చేయాల్సింది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి వంటికి నువ్వుల నూనె పట్టించి తలారా స్నానం చేయాలి. ఇది శరీరంలోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఇంటి అలంకరణ మామిడి ఆకులు, తోరణాలు, వేప పువ్వ, గుమ్మానికి పచ్చని మామిడి ఆకులు కట్టడం వల్ల ఇంట్లోకి సుఖశాంతులు వస్తాయి. రంగుల ముగ్గులు వాకిలిని అందమైన ముగ్గులతో అలంకరించి వీలైతే ఆవు పేడ నీటితో కల్లాపి చల్లడం శుభకరం. ఉగాది పచ్చడి జీవితంలో 6 రుచులు కష్టం, సుఖం, కోపం, భయం, ఆశ్చర్యం, ఉత్సాహం సమ్మేళనంగా ఈ పచ్చడిని సేవించాలి. షడ్రుచులు వేప పువ్వు చేదు, మామిడి ముక్కలు వగరు, బెల్లం తీపి, చింతపండు పులుపు, ఉప్పు కారం అన్నీ కలిపితే షడ్రుచులు అంటారు. పంచాంగ శ్రవణం సాయంత్రం దేవాలయంలో లేదా ఇంట్లోనే పండితుల ద్వారా పంచాంగ శ్రవణం వినాలి. ఈ ఏడాది మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం వల్ల రాబోయే సవాళ్లకు సిద్ధంగా ఉండవచ్చు. చిన్న చిట్కా ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిది. వీలైతే ఈరోజు పేదలకు పండ్లు లేదా అన్నదానం చేయడం అది మీ పుణ్యఫలాన్ని పెంచుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని భక్తి వీడియోల కోసం ఒక్క టెక్స్ట్ పెట్టండి. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. మీ లైక్